రేషన్ దుకాణం మీద నెల నెల బియ్యం ఇస్తున్నారు. మనిషికి 6 కిలోలు తెచ్చుకుంటాండ్రు. పండుగలకు పబ్బాలకు అప్పాలు చేసుకునేదానికి దోశలకిన్ని దాసుకొని తతిమ్మయ్యాన్ని దళార్లకు అమ్ముకుంటాండ్రు. మరి ఎవరు తింటారు గంత దొడ్డు బియ్యం? గంజి గంజి గట్క గట్క. కానీ ఇప్పటి సంది దళార్లను బాగు చేసేది ఉండదట. ఎందుకంటే సన్న బియ్యం పథకం సాల్ చేసిరు గవర్నమెంట్ వాళ్ళు. రేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సార్ ఇలాకాకెంచి సన్న బియ్యం పథకం సాల్ చేసిరు గవర్నమెంట్ వాళ్ళు. సూర్యాపేట జిల్లా మఠంపల్లికెంచి సన్న బియ్యం పథకాన్ని కుర్దు సీఎం సారే వచ్చి సాల్ చేసిండు. ముందుగాల హుజూర్ నగర్ నియోజకవర్గంలో ఇస్తారట. ఆటంక ఏప్రిల్ 1వ తారీఖుకెంచి రాష్ట్రం అంతా సన్న బియ్యం పథకం అమలవుతుంది అనేది గవర్నమెంట్ వాళ్ళు అంటున్న మాట. మంచి క్వాలిటీ సన్న బియ్యం 80 నుంచి 85% కి ఉచితంగా వచ్చే పథకం ఏ రాష్ట్రంలో కూడా అమలు కాలేదనే విషయం కూడా నేను మనం చేస్తున్నా. 10,660 కోట్లు ఖర్చు పెట్టినా నిరుపేదలకి ప్రయోజనం లేకుండా పోతుంది. సివిల్ సప్లై శాఖ 40 రూపాయలకి కిలో బియ్యం కొనుగోలు చేసి మీకు ఇచ్చినా ఎక్కువ మంది తినడం లేదు. అది 5 రూపాయలకో 10 రూపాయలకో అమ్ముకోవడం, పౌల్ట్రీ ఫార్మ్లకు అమ్మడం, బీర్ కంపెనీలు తీసుకుపోవడం, ఇది మనం చూస్తున్న తతంగం. హైదరాబాద్ కెంచి గాలి మోటార్ ఎక్కొచ్చిండు సీఎం సారు. గాలి మోటార్ దిగుడే ఆలస్యం. చక్కగా హుజూర్ నగర్ రామస్వామి గుట్టలున్న 2160 మోడల్ కాలనీ ఇళ్లను పరిశీలన చేసిండు. ఆడికెంచి చక్కగా సభకాడికి పోయిండు సీఎం సారు. ఎంత ఖర్చైనా పర్వాలేదు, ఎన్ని కోట్లైనా పర్వాలేదు, పేదలు పండించిన ప్రతి చివరి గింజ వరకు ప్రభుత్వమే కొంటుంది. సన్న ఒడ్లు పండిస్తే 500 బోనస్ ఇస్తామని చెప్పి నిర్ణయించి ఇవాళ 500 రూపాయల బోనస్ ఇస్తున్నాం. రాష్ట్రంలోనే అత్యధికంగా సన్న ఒడ్లు పండించేది నల్గొండ జిల్లా. కిలోకు 40 రూపాయల వరకు కలిసయ్యే దొడ్డు బియ్యం ఇస్తుంటే అవి తినలేక పబ్లిక్ దళార్లకు అమ్ముకుంటున్నారట. అందుకనే పేదోళ్లకు కూడా సన్న బియ్యం ఇయ్యాలనేది గవర్నమెంట్ వల్ల ఆపోచన. ఇంతకు మునుపు ఇంట్లో వాడుకునేటి సరుకులు సౌదాలు అన్ని రేషన్ దుకాణం మీదనే ఇచ్చేటోళ్ళుండే. రాను రాను అన్ని పని చేసిర్రు. ఇక ఇప్పటి సంది సన్న బియ్యంతో పాటుగా ఇంట్లో వాడుకునేటి సరుకులు సౌదాలు కూడా ఇస్తారట పబ్లిక్ కు. పేదవాళ్ళు దొడ్డు బియ్యం ఈ రోజు వండుకుంటలేరు, తింటలేరు. ప్రతి వాడు సన్న బియ్యం తినాలన్న ఆలోచన, కుటుంబాల ఆర్థిక స్థితిగతులు మెరుగాయి ఈ రోజు మనం పంచిపెట్టే దొడ్డు బియ్యం పేదవాడు వండుకుంటలేడు, తింటలేడు. ఇది మిల్లర్ల మాఫియా లేకపోతే దళారుల చేతుల్లోకి ఈ దొడ్డు బియ్యం వెళ్ళి 10,000 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం దళారుల దోపిడీకి గురైతున్నాయి. రాష్ట్రంలో సన్నోట్లు పండించేటట్టు సౌలతులు చేస్తారట. ఇగిటి రాకరాక సీఎం సార్ జిల్లాకు వస్తుండని పోలీసు వాళ్ళు కూడా గట్టి బందోబస్తే ఇచ్చారు. ఏదైతే గానీ తెలుగు పండుగ గోలిగా తెలంగాణ పబ్లిక్ కు చెవుల్లో తేనె పోసినంత సల్లటి ముచ్చట చెప్పిండబ్బా సీఎం సారు. ఇక ఇప్పటి సంది సకినాలకు సర్వప్పలకు పండుగ నాడు చేసుకునేటి అప్పాలకు సుత సన్న బియ్యమే పట్టియాల్సి వస్తుంది కావచ్చు పోండ్రి.